అమరావతి చట్టబద్ధత అంటున్నారు. రేపో మాపో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాజపత్రం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ అమరావతి చట్టబద్ధత అయితే రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా కూడా అమరావతిని కాదని ఇంకో రాజధాని దిశగా ముందుకెళ్ళలేనంటూ అనుకోవచ్చా? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని ఈసారి యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా? ఎంతమంది చాలామంది ఆయన అందరూ జైల్లో ఉన్నారు, అందరూ రావాలా, వాళ్ళందరూ జైలు నుంచి వస్తారా, లేకపోతే ఆయన మొత్తం జైలు పాదయాత్ర చేస్తాడా, ఏం పాదయాత్ర చేస్తారో తెలియదు. కాబట్టి మనం ఈరోజు ఇప్పుడున్న ప్రకారం అమరావతి పూర్తవుతుంది, అమరావతి రాజధాని అవ్వాలి. దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి కాదు అంటున్నారే, కాదు మేము ఒకవేళ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కాదు అన్నట్టు మాట్లాడుతున్నారే. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దండి. ప్రజెంట్ అమరావతి రాజధాని అంతే. మీరు 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలు చేసి పక్కన పెట్టారు. మీ వల్ల ఏమీ కాలేదు. ఒక బంగ్లా, మీరు ఉండటానికి ఒక బంగ్లా కట్టుకున్నారు, ఆ బంగ్లాకి నెలకు వడ్డీ కడుతున్నారు. ఇది ప్రజల సొమ్ము, ప్రజాస్వామ్యం ఇది. కనుక నేను ఇంకోటి ఏమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తి చేసి అమరావతి కానీ కొంతలో కొంతైనా కట్టగలిగితే ఆయన సక్సెస్ఫుల్ సీఎం అండ్ 2029 మళ్ళా. లేకపోతే ఆయన పాదయాత్రతో ప్రజలు కూడా ఇబ్బందికరంగా ఉన్నారు. ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మంచిదే, ఆచరణ మంచిదే, ప్రజలు దాన్ని అర్థం చేసుకోవట్లే. మాకు జగన్బాబు నెలకింత ఇచ్చేవాడు, మాకు ఆటో వాళ్ళకి ఎంత ఇచ్చేవాడు, మా బస్సు వాళ్ళకి ఎంత ఇచ్చేవాడు, మాకు వచ్చి అమ్మఒడి ఎంత ఇచ్చేవాడు, తల్లివాడు ఎంత ఇచ్చేవాడు అని ఫీలింగ్లో ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసింది వాళ్ళకి రేపు భవిష్యత్తు ఏంటనేది అర్థం అవ్వట్లే. రేపు వాళ్ళ పిల్లల మనవల భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఒక హైదరాబాద్ ఎలా తీర్చిదిద్దామో అలా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని చూస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. కాకపోతే మన జనాలు కూడా పట్టించుకోవాలి. పీపీపీని ఎందుకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తారంటే ఏం చెప్తారు? అంటే పీపీపీని వ్యతిరేకిస్తున్నారు అంటే ప్రైవేట్ పరం చేస్తే రేపు వైద్యం దూరం అయిపోతాము, మనం డబ్బుతో కొనుక్కోవాల్సి వస్తుంది. రేపు ఇవన్నీ కూడా సామాన్య పేద ప్రజలకి సీట్లు దొరకడం కష్టం అవుతుంది, సామాన్య ప్రజలకు వైద్యం దొరకడం కష్టం అవుతుంది. ఇప్పటికే ఈ మెడికల్ మాఫియా అనేది మొత్తం మళ్ళీ మింగేస్తుంది. లక్షల రూపాయలు కొల్లగొడుతుంది కాబట్టి, కోట్లాది రూపాయలు కొల్లగొడుతుంది కాబట్టి, అందుకని దానికి ఆయన భయపడి అని ఉంటాడు. యాజ్ అ ప్రతిపక్షంగా ఆయన రైట్ అయింది. మీరు ఏ విధంగా ఇస్తున్నారు, ఏ విధంగా ఆయన మీరు చెప్పాలి. ఓకే, ఇప్పుడు సీఎం దావోస్ పర్యటన ఎట్లా చూస్తారు సార్? రేవంత్ కదా, చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన ప్రతి వారం నడుస్తూనే ఉన్నాయి కదా, ప్రతి నెల. ఆయన ప్రతిసారి వెళ్తున్నట్టు అనుకోవచ్చా, పెట్టుబడులు తీసుకొస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు, పెట్టుబడి అంటున్నారు, ఆయన వెళ్తున్నారు, పెట్టుబడి అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టుబడులు ఎన్ని పునాదులు పడ్డాయి, ఎన్ని శంకుస్థాపాలు పడ్డాయి, ఎన్ని జీవోలు పాస్ అయ్యాయి, ఆ జీవో తీసుకున్న ఆ వ్యక్తి మనకి ఎన్ని కట్టాడు, ఎన్ని కట్టిన తర్వాత ఎంతమంది ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నాడు, అసలు దాంట్లో ఎంతైనా ఒక అడుగైనా ముందుకెళ్ళిందా, 5% అయినా ముందుకు వచ్చిందా అనేది చెక్ చేయకుండా మనం ఏమీ చెప్పలేం. నాకు తెలిసి ఇప్పుడు దాకా పునాదులు కూడా ఏది పడలే, ఇంకా డిస్కషన్లోనే ఉన్నాయి. సార్, నాట్ ఓన్లీ ఇస్ పెట్టుబడి అంటే ఎంఓఈ అంటే కాదు, ఎంఓఈ తర్వాత వాళ్ళకి మనం స్థలం అలాట్ చేయాలి, ఆ స్థలంలో జీవో అలాట్ చేయాలి. ఆ జీవో అలాట్ చేసిన తర్వాత జీవోలో ఇన్ని సంవత్సరాల్లో మీరు కట్టి మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మాకు ఇంత ఇవ్వాలి, మాకు ఇంత రాబడి ఇవ్వాలి, ఇంత పెట్టుబడి మాకు అంటే ఈ డెవలపింగ్ ద్వారా మా ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్ ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది. కొన్ని అవన్నీ వాళ్ళు చేయకపోతే ఆటోమేటిక్గా ఎనీ టైం ఎప్పుడైనా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి రైట్ అవకాశం ఉంటుంది. అవన్నీ అవుతేనే కదా మనకు జరిగేది. ఇప్పుడు సచిన్ కంప్యూటర్ రామలింగరాజు గారు కట్టారు, ఆయనకి స్థలం ఇచ్చాం, కట్టారు, తర్వాత ఆయన ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. అలా ఎంప్లాయ్మెంట్లో కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ 30% ఇవ్వాలి, నాన్ లోకల్ వాళ్ళు 70% వేసుకుంటారు. విశాఖపట్నం అనుకోండి 30 ఇవ్వాలి, అలాగే రాజమండ్రి అనుకోండి రాజమండ్రికి 30 ఇవ్వాలి. అది ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకేం తెలియనివి కావు కదా. ఇవన్నీ ఏంటంటేనంటే సామాన్య ప్రజలందరికీ కూడా అన్నీ ఆన్లైన్లో తెలిసిపోతున్నాయి. మనం ఎంత చేస్తున్నాము అనేది మీరు వెళ్ళిన దానికి 12 లక్షల కోట్ల చెప్పాడు అమర్నాథ్ ఒకసారి. అంతకుముందు కొన్ని లక్షల కోట్లని టీడీపీ వాళ్ళు చెప్పారు. టీడీపీ వాళ్ళది సున్నా, వీళ్ళది సున్నా, ఇద్దరిది సున్నా ఉంది. మరి ఈ లక్షల కోట్ల పెట్టుబడులు ఏ నిలబడ్డాయి, ఏ వచ్చాయి? నోవాట్లు ఎప్పుడే కట్టారు, 1 బీచ్ ఎప్పుడే కట్టారు, ఇక తగ్గమవేవి.
నేను అడుగుతుంది, మనం అవన్నీ కట్టుంటే ఎన్ని లక్షల మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళం. ఓకే. ఈరోజు ఎక్కడో బొంబాయిలో వాళ్ళు ఎందుకు బతుకుతారు, సూరత్లో ఎందుకు బతుకుతారు, ఢిల్లీలో ఎందుకు బతుకుతారు, ఎక్కడ అమెరికాలో ఎందుకు బతుకుతారు, ప్రపంచ దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడో బిక్కుమంటూ తల్లిదండ్రులు వదులుకొని ఎందుకు బతుకుతారు? వాళ్ళు రప్పించడం కోసం పరిశ్రమలు తీసుకొస్తున్నాం, వాళ్ళు రప్పించడం కోసం మనం పరిశ్రమలకి దేవుళ్ళు ఇస్తున్నాం, వాళ్ళు రప్పించడం కోసం స్థలాలు ఇస్తున్నాం, వాళ్ళు రప్పించడం కోసం మనం ఎలా కావాలంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడే మాకు లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఉండి మా తల్లిదండ్రుల దగ్గర ఉండి చివరి కాలంలో మేము చూసుకుంటాం కదా. మమ్మల్ని 20 సంవత్సరాలు పెట్టి పోషించిన మా తల్లిదండ్రుల్ని మేము ప్రాణంగా పెట్టి మా తల్లిదండ్రులు మా దగ్గర పెట్టుకొని చూసుకొని 3 పూట్ల వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ చేతులతో మేము అన్నం తింటాం కదా అన్న ఒక ఫీలింగ్ రావాలి అని ఈ పెట్టుబడులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, అంతే. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో ఉంటే తల్లి కనబడదు కదా, ఎక్కడో దావోస్లో ఉంటే అమెరికా ఆ తల్లి కనబడదు కదా. మన ఊళ్ళో మన ఇంట్లో మన టాటా క్యాపిటల్లో పనిచేస్తూ ఉంటే ఆ తల్లి వచ్చి ఆనందం చూసి ఆ నేతిముద్ద ఇంత కొద్ది పెడితే ఆ ఆనందం చాలా గొప్పది. ఆ ఆనందం కోసమే ఇప్పుడు పరిశ్రమలు వస్తే మాకు ఎంప్లాయ్మెంట్ వస్తే అవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్లో ఉంటారు జనాలు అనేది ఫీలింగ్. ఇది చాలామందికి అవగాహన లేదు. నువ్వు దొంగ ఇద్దరు తిట్టుకుంటారు 2 పొలిటికల్ లీడర్స్. ఆ పొలిటికల్ లీడర్స్ మధ్యన ప్రజలు నలిగిపోతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.